సుప్రీం చేస్తున్న టైంలోనే యాక్సిడెంట్ కూడా అయింది. జీపు ఒక 12 మంది వెళ్తూ ఉంటారు. స్పీడ్గా వెళ్ళే జీపు టర్న్ అయ్యి ఇలా వీల్స్ లేచి అలా బండి కొంచెం దూరం కదపాలి. అతను సర్కస్లో జంపులు చేసి అతను అంజి అని అతను పెట్టారు. వాడు ఒక్కడు చేసి చూపించినప్పుడు బాగా చేశాడు. మరి లోడు అందరూ ఎక్కిన తర్వాత లేపగలడా లేదా జీపుని? ఈ వీల్స్ 2 లేపాలి. నాకు డౌట్ లేపలేడని. సోలోగా ఎవరైనా ఎన్నైనా చేయొచ్చు జిమ్మిక్స్. ఏమిటో ఇది మనకి ఎలా వస్తుందో అని భయపడుతూనే ఎక్కాను. ఆ జీపు అలా బ్రేక్ వేసి బండిలో వచ్చి ఇలా లేపుతున్న టైంలో అందరూ ఎగిరిపోయారు. నేను ఎగురుదామంటే రాడ్ అడ్డం వచ్చేసింది. ఇంకా జీపులోనే ఉండిపోయి డబ్బాలో రాయిలా గొడగొడ అందులోనే తిరుగుతూ ముక్కు మూతి ఈ చేతులు కాళ్ళు నడుము మొత్తం అన్నీ ఇరిగిపోయి ఒక చిన్న సైజు అప్పడంలో తయారైపోయాను. నలిపేసిన అప్పడం లేదు. ఇంకప్పుడు నన్ను చూసి చచ్చిపోయాను అనుకున్నాను. అంటే ముక్కులోంచి బ్లడ్, చెవులోంచి బ్లడ్, నోట్లోంచి బ్లడ్ బయటకు వచ్చింది. నోట్లోంచి చెవులోంచి బ్లడ్ వచ్చిందంటే చచ్చిపోయి ఉంటాడేమో అనుకున్నారు అందరూ. కానీ ఈ బ్లడ్ అక్కడికి వెళ్ళింది, చెవులోంచి రాలేదు. వీళ్ళు ఏంటంటే ఒకవేళ చెవులోంచి కూడా వచ్చింది పోయి ఉంటాడు చెయ్యెట్టి అంటే గుండెకే కొట్టుకుంటుందో లేదో అని. సార్ గుండు కొట్టుకుంటాం సార్, సావలేదు, అది చెవులో బ్లడ్ కాదు నోట్లోది చెవులోకి వెళ్ళింది, పర్వాలేదని వాడు ఇమ్మీడియట్లీ ఫ్లైట్ ఎక్కించి హైదరాబాద్ తీసుకొచ్చేసారు. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు.